కుంభరాశి వారికి ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండగా వచ్చిన మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఏళ్లనాటి శని ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి. వీరికి 2వ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి ఉండడం వల్ల శనివారం పూట వీలైనంత వరకు మౌనంగా ఉండండి, పసుపు రంగు కలిగినటువంటి ఆహారాన్ని భుజించండి, శివుడికి రుద్రాభిషేకం చేయండి, ఆ నీటితో తెచ్చి స్నానం చేయండి, కుదిరితే భగవంతుడి శనికి భగవానుడికి తైలాభిషేకం చేయండి, నల్లటి వస్త్రాలని నువ్వులను దానం చేయండి, నవధాన్యాలను దానం చేసినట్లయితే మీకు మంచి ధనపరమైన వృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయంలో సంచారం చేయడం వల్ల తల్లిదండ్రులతో దయచేసి గొడవ పెట్టుకోవద్దు, తల్లిదండ్రుల మాట వినండి, గురువుల మాట వినండి, అంతా మంచిగా కలుగుతుంది. అలాగనే సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వల్ల వివాహమైన దంపతులకు సంతాన యోగము, పిల్లల యొక్క అభివృద్ధి, కెరియరు, విజయం మీ సొంతం కాబోతుంది. అలాగనే సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. ఇలాంటి కాల సమయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా ధనిష్ట నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలో 7 కలర్లు కలిగినటువంటి కూరగాయలు మరియు రంగులతో దిష్టి తీసి బయటపడేయడం వలన శాకాంబరి తంత్రంతో వీరికి విపరీతమైన ధన ఆకర్షణ వీరు సొంతమవుతాయి. అలాగనే శతభిష నక్షత్ర జాతకులు నవధాన్యాలు కూరగాయలతో దిష్టి తీసి బయటపడేయడం వల్ల వాస్తు, నారదృష్టి, శత్రుదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు పసుపు అలాగే పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి తీయించుకోవడం వల్ల మనశ్శాంతి, ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక వీలైనంత వరకు శనివారం, ఆదివారం దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనేక ఇబ్బందులు తాత్కాలికమే అని చెప్పి గమనించాలి. మీ మనోధైర్యంతో వీటన్నిటి జయించి మీరు రారాజు కాబోతున్నారని మాత్రం గుర్తుపెట్టుకోవాలి.